హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే షీర్ కుర్మాని చూపించబోతున్నాను. రంజాన్ స్పెషల్ కదా ఈ షీర్ కుర్మా. ఇప్పుడు నేను దీనిలో ఎటువంటి మిల్క్ మేడ్ కానీ లేదంటే ఎటువంటి కోవా కూడా లేకుండా సింపుల్గా చూపించబోతున్నాను. అది కూడా 3 మినిట్స్లో అయిపోయేలాగా చూపిస్తాను. ముందుగా మనము స్టవ్ వెలిగించేసి పాలు పెట్టేసి దాన్ని వేడి చేసేసుకుంటున్నాను. ఇవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని నేను వేడి చేయడానికి ఒక పక్కన పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసేసుకొని దీనిలో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేసేసి ఇలాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఖర్జూరం వేస్తే కనుక మా పిల్లలు తినరు ఫ్రెండ్స్, అందుకనేసి నేను జస్ట్ ఓన్లీ ఈ డ్రై ఫ్రూట్స్తో మాత్రమే వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సన్న సేమ్యాలని కొంచెం ఇలాగా ఎక్కువగా అయితే నేను తుంపట్లేదు, లైట్గా క్రష్ చేస్తున్నాను. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఎక్కువగా ఎందుకు క్రష్ చేయలేదంటే ఇది తింటూ ఉంటే బార్గా నూడిల్స్ లాగా వస్తాయన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే, అందుకనేసి నేను ఎక్కువగా అయితే క్రష్ చేయలేదు. ఆల్రెడీ మనము ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎలాగో క్రష్ అవుతాయి కదా, అందుకనేసి అలాగ వదిలేసాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఒక పక్క మనకి పాలు మరిగిపోయాయి, ఇక్కడ సేమియా కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇక మనము ఈ పాలల్లో వచ్చేసి ఒకసారి చూసుకుందాము. మిగడ వచ్చింది కదా, దీన్ని కూడా ఈ పాలతో పాటునే కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. పంచదార అయితే నాకు మీడియంగా సరిపోయింది ఫ్రెండ్స్, ఎక్కువ లేదు మరి తక్కువ కూడా లేదు, కరెక్ట్గా సరిపోయింది. మీరు కావాలి అనుకుంటే చూసి యాడ్ చేసుకోవచ్చు. మీరు దీనిలో మిల్క్ మేడ్ కానీ యాడ్ చేస్తూ ఉంటే పంచదారని తక్కువగా వేసుకోండి, చూసి వేసుకోండి. ఇలాగా 3 టేబుల్ స్పూన్ పంచదారని వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీనిలో ఒక యాలక్కాయని కూడా దంచేసి వేసేసుకోండి ఫ్రెండ్స్. యాలక్కాయ వేసిన తర్వాత మనము దీనిలో వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము. మన ఇంటికి సడన్గా చుట్టాలు వస్తున్నారనుకోండి, స్వీట్ చేయాలి అనుకుంటే కనుక ఇలాగా 3 మినిట్స్లోనే మనకి పని పూర్తయిపోతుంది అనమాట. ఇలాగ వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని 1 నిమిషం పాటు మరగనిచ్చేసుకొని స్టవ్ ఆపేసేసుకుందాము. చల్లారిపోయి చూస్తున్నారు కదా, ఇలా చిక్కబడిపోతుంది. మన ఇంటికి వచ్చిన చుట్టాలకి సర్వ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పెడితే కనుక చాలా బాగుంటుంది కూల్గా. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.